జీవితంలో అసలు ఓటమనేదే ఉండకూడదంటే ఏం చేయాలి? నారదుడు చేసిన ఈ గణపతి స్తోత్రం చదివారనుకోండి, అసలు ఫలశ్రుతిలో మొట్టమొదట చెప్పిందదే. జయంతస్య పదే పదే, అసలు జీవితంలో ఓటమనేదే ఉండదు. ప్రతి విషయంలోనూ జయం ఉంటుంది అని. ఎందుకంటే గణపతి విఘ్ననాశకుడు, మంచి బుద్ధి ప్రచోదకుడు. మనకున్న విఘ్నాలన్నిటినీ తొలగించాక అసలు ఇంకేముంటుంది? విఘ్నాలే లేకపోతే అంతా విజయమే. కాబట్టి నారదుడు చేసిన ఈ గణపతి స్తోత్రం చదువుకోండి. పుత్ర సంతానం కోసం అయితే అద్భుతంగా పనిచేస్తుంది. సంవత్సరం పాటు చదవాలి ఈ స్తోత్రాన్ని. అప్పుడు అద్భుతమైన పుత్రులు పుడతారు అని చెప్పి రాసుంది. అంతేకాకుండా మంచి సంగీతము, శాస్త్ర నైపుణ్యత, బుద్ధి ప్రచోదత, మంచి మాటలు, అద్భుతమైన ఆలోచన శక్తి, ఇవన్నీ గణపతి మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి నారదకృత గణపతి స్తోత్రం ఒక్కటి చదువుకోండి. అది నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియజేయండి. నారద ఉవాచ. భో గణేశ సురశ్రేష్ఠలంబోధరపరాత్పర, హే రంభమంగళారంభ గజవక్త్రత్రిలోచన, ముక్తిదశుభద శ్రీధర స్మరణే రత, పరమానంద పరమా పార్వతీ నందన స్వయం, సర్వత్ర పూజ్య సర్వేషా జగత్పూజ్య మహామతే, జగద్గురో జగన్నాథ జగదీశ నమోస్తుతే, యత్పూజా సర్వపురతో యస్తుతః సర్వయోగిభిః, యః పూజితः సురేంద్రైశ్చ మునీంద్రైస్తం నమామ్యహం, పరమారాధనేనైవ కృష్ణస్య పరమాత్మనః, పుణ్యకేన వ్రతేనైవాయం ప్రాప పార్వతీ సతి, తం నమామి సురశ్రేష్టం సర్వశ్రేష్టం గరీష్ఠగా, జ్ఞానిశ్రేష్టం వరిష్టం చ తం నమామి గణేశ్వరం, ఇత్యేవముక్త్వా దేవర్షిస్తత్రైవాంతర్దధే విభుః, నారదః ప్రయయౌ శీఘ్రమీశ్వరాభ్యంతరం ముదా, ఇదం లంబోదరస్తోత్రం నారదేన కృతం పురా, పూజాకాలే పఠే నిత్యం జయం తస్య పదే పదే, సంకల్పితం పఠేద్యో హి వర్షమేకం సుసంయతః, విశిష్టపుత్రం లభతే పరం కృష్ణపరాయణం, యశస్వినం చ విద్వాంసం ధనినం చిరజీవినం, విఘ్ననాశో భవేత్తస్య మహేశ్వర్యం యశోమలం, ఇహైవ చ సుఖం భక్త్యా అంతే యాతి హరేః పదం.